మహాభారత యుద్ధంలో అందరికి ఎక్కువ బాధ కలిగించే సంఘటన ఏదైనా ఉంది అంటే అది అభిమన్యుడి చావు మాత్రమే. ఎందుకంటే అతను ఓడిపోలేదు, అతని మోసంతో అందరు కలిసి చంపేశారు. కానీ అభిమన్యుడి స్టోరీ కురుక్షేత్రంలో స్టార్ట్ అవ్వలేదు, చాలా ముందే స్వర్గంలోనే స్టార్ట్ అయింది. పురాణాల ప్రకారం అభిమన్యుడు సామాన్య వ్యక్తి కాదు, చంద్రదేవుడు కుమారుడు వర్చస్. మహాభారత యుద్ధం కోసం దేవతల వర్చస్ని భూమికి పంపించాలని కోరారు, కానీ చంద్రదేవుడు ఒప్పుకోలేదు. అతను తన కొడుకుని చాలా ప్రేమగా చూశాడు. అప్పుడు దేవతలతో ఇలా అన్నాడు, నా కొడుకు భూమి మీద ఎక్కువ కాలం ఉండకూడదు, 16 ఏళ్ళు మాత్రమే, తర్వాత అతను మళ్ళీ నా దగ్గరికి తిరిగి రావాలి అని షరతు పెట్టారు. అందుకే అభిమన్యుడి జీవితం ముందే డిసైడ్ అయిపోయింది అని చెప్తారు. తర్వాత వర్చస్ భూమి మీదకి అభిమన్యుడిగా పుట్టాడు. అర్జునుడి కొడుకు కృష్ణుడి మేనల్లుడు. చిన్న వయసులోనే అందరినీ ఆశ్చర్యపరిచేలా పెరిగాడు. కానీ అతని లైఫ్లో ఒక చిన్న లోపం ఉంది. చక్రవ్యూహంలో ఎలా వెళ్ళాలో తెలుసు, కానీ బయటికి ఎలా రావాలో తెలియదు. కురుక్షేత్రం 13వ రోజు ద్రోణాచార్యుడు చక్రవ్యూహం రచించాడు. ఆ వ్యూహంని పూర్తిగా బ్రేక్ చేయడం అర్జునుడికి మాత్రమే తెలుసు. కానీ ఆ రోజు అర్జునుడిని దూరంగా తీసుకెళ్లారు. పాండవులు ఏం చేయాలో తెలియదు. ఆ సమయంలో అభిమన్యుడు ముందుకు వచ్చి, నేను చక్రవ్యూహంలోకి వెళ్ళగలను, కానీ తర్వాత బయటికి రావడం నాకు తెలియదు అని అన్నాడు. అందరికీ ఈ విషయం తెలుసు, అయినా అతన్ని పంపించారు. ప్లాన్ ఏంటంటే అభిమన్యుడు ముందు వెళ్ళాలి, మిగతా వాళ్ళు వెనక్కి రావాలి. జైత్రథుడు వాళ్ళని ఆపేశాడు. అక్కడ అంతా మారిపోయింది. 16 ఏళ్ళ అబ్బాయి మొత్తం సైన్యం మధ్యలో ఒక్కడే మిగిలిపోయాడు. కానీ అభిమన్యుడు వెనక్కి తిరగలేదు, భయపడలేదు, ఒక్కడే పోరాడాడు. అతను చాలా మందిని ఎదుర్కొన్నాడు. కానీ తర్వాత ధర్మం బ్రేక్ అయింది. ఒక్కొక్కరిగా రాలేదు, అందరు కలిసి వచ్చారు. కర్ణుడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, కృపాచారి అందరూ కలిసి అటాక్ చేశారు. అతని బిల్లు చేశారు, రథం పగలు కొట్టారు. చేతులు ఆయుధం లేకుండా ఉన్నా కూడా ఆపలేదు. చివరికి అందరు కలిసి చంపేశారు. కానీ అందరికి ఒక క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది అక్కడ, కృష్ణుడు ఎందుకు ఆపలేదు? బహుశా ఆన్సర్ ముందు డిసైడ్ అయిపోయిందేమో. ఎందుకంటే చంద్రదేవుడు ఆల్రెడీ ఒక మాట చెప్పాడు, 16 ఏళ్ల తర్వాత నా కొడుకు మళ్ళీ నా దగ్గరికి రావాలి అని. అందుకే అభిమన్యుడు భూమికి వచ్చాడు, గెలవడానికి కాదు, చరిత్రలో నిలిచిపోవడానికి. అందరూ చెప్పండి, జై శ్రీకృష్ణ.